చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎర్రవారిపాలెం పోలీసులు పోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఓవర్ టు యూ. సంజన, మొత్తం మీద తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఈ నెల 3వ తారీఖున అంటే ఎర్రవారిపాలెంలో ఎల్లమంద అనేటువంటి గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బాలిక అంటే ఒక 16 సంవత్సరాల బాలిక అంటే స్కూల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో అదృశ్యం అవ్వడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి ఆ రోజు రాత్రి 10-11 వరకు కూడా బాలిక ఆచూకీ కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. దాని తర్వాత ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాని తర్వాత పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బాలిక కోసం గాలింపు చర్యలు చేపడితే స్కూల్కి ఆ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక చెట్ల పొదలో బాలిక ఉండడం జరిగింది. అయితే ఆ సమయంలో వెంటనే ఆ బాలికని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలిక పైన లైంగిక దాడి చేస్తుంటారనే అనుమానాలు అప్పట్లో అందరికీ ఉన్నాయి. అయితే ఆ తెల్లవారుజామున 4వ తారీఖున మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీని గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు నేరుగా పరామర్శించడం, దాని తర్వాత బాలికను కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే తెలిసినటువంటి వ్యక్తులే, తోటి విద్యార్థులే బైక్ పైన వచ్చి ఆ బాలికకి టాబ్లెట్స్ ఇచ్చి దాని తర్వాత అక్కడి నుంచి కూడా చెట్ల పొదలకు లాక్కెళ్ళినట్లు ఆ బాలిక చెప్పినట్లు ఆ తల్లిదండ్రులు చెప్పారు. అదేవిధంగానే అదే విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దాని తర్వాత బాలిక పైన ఎక్కడా కూడా లైంగిక దాడి జరగలేదని చెప్పి వైద్యులు చెప్పిన నేపథ్యంలో దీన్ని అంటే ప్రభుత్వాన్ని అదేవిధంగానే చంద్రగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని ఇబ్బందులు పెట్టే రకంగా పోలీసుల్ని ఒకవైపు పక్కదారి పట్టించే రకంగా ఆగమేఘాల పైన తెల్లవారుజామునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాస్పిటల్కి వచ్చి హడావిడి సృష్టించి వాళ్ళ తల్లిదండ్రులు భయభ్రాంతులు గురి చేసే విధంగా కనీసం బాలిక సంరక్షణ కూడా ఎక్కడ కూడా పట్టకుండా వాస్తవాలు అంటే తెలుసుకోకుండా వెంటనే ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, దాని తర్వాత దాన్ని వాళ్ళ అనుచరులతో వాట్సాప్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం, ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా తమ బాలిక అంటే అబాసు పాలైందంటూ కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పలు సెక్షన్ల కింద అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా గతంలో మనం చూస్తున్నట్లయితే ఫోక్సో యాక్ట్ కూడా దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎందుకంటే బాలిక సంబంధించి ఒక లైంగిక దాడి జరగకపోయినా కూడా అంటే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఆయన వ్యక్తిగతంగా రకరకాలుగా ఈ రకంగా ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఫోక్సో యాక్ట్ కింద 2012 3/1 ఇట్లా సెక్షన్ల కింద SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగానే 352, 351/2, 196/1 ఇట్లా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది చట్టం ప్రకారం నేను ఎదుర్కొంటానంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, చిన్నపిల్లల విషయంలో ఇలాంటి అంటే నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం లేదంటే వాట్సాప్లో సోషల్ మీడియాలో విస్తృతంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రచారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికీ కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చెప్పడం జరిగింది. అయితే ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అనేది గత 5 నెలల కాలంలో ఎప్పుడు లేదు. ఒక్కసారిగా ఈ రకంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాలు ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టి అరెస్టులు జరుగుతున్న తరుణంలో ఒకసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అది జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో ఆ పార్టీ కూడా ఇప్పటికే కూడా ఖండిస్తుంది. ఏదైనప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెవిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా చెప్తున్నారు. సంజన, గ్రేట్, థాంక్యూ గోపినాథ్.